గ్రీకు దేశానికి చెందిన యుద్ధ పిపాసి ప్రపంచ విజేత అయిన అలెగ్జాండర్ ఓ రోజు కొత్తగా ఒక రాజ్యాన్ని జయించి తన సైనిక పరివారంతో కలిసి అడవి మార్గంలో వెళుతుంటాడు. అతనికి ఓ చెట్టు కింద పట్టపగలే విశ్రాంతి తీసుకుంటున్న ఒక యోగి పుంగువుడు కనిపిస్తాడు. పట్టపగలే నిద్రపోతున్న అతన్ని నిద్రలేపమని తన సైనిక అధికారిని అలెగ్జాండర్ పురమాయిస్తాడు. అతను ఆ యోగిని నిద్రలేపుతాడు. నేను పగలనక రాత్రనక యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని జయిస్తే నువ్వు పట్టపగలే ఆనందంగా నిద్రపోతావా? అనేక యుద్ధాలు చేసి ఈ చేతులు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. నేననుకుంటే నిన్ను ఈ క్షణమే చంపగలనని కోపంగా అలెగ్జాండర్ ఆ యోగితో అంటాడు. అప్పుడు ఆ యోగి కల్పించుకొని, మన్నించాలి మహాప్రభు, ఇది మీ రాజ్యమని నాకు తెలీదు. ఆ భగవంతుడు జనుల కోసం సృష్టించిన ధరిత్రి అని నేననుకున్నాను. ఆకలిగొన్న ప్రాణం చెట్టు నీడను చూడగానే కాసేపు విశ్రమించాలనిపించింది. ఇది తప్పు అని నేను అనుకోవడం లేదు. ఇందాక మాటల మధ్యలో మీరన్నారు, అనేక యుద్ధాలు చేసి నా ఈ చేతులు రక్తంతో తడిసిపోయి ఉన్నాయని. రక్తం అంతిమంగా కోరుకునేది శాంతినే కదా ప్రభు. అందుకనే నేను రాజ్యాలు తిరుగుతూ ప్రజలకు శాంతి సందేశాన్ని ప్రబోధిస్తున్నాను. అనేక యుద్ధాలు చేసి బాహ్య ప్రపంచాన్ని జయించిన మీరు మీ రాజ్య ప్రజల దృష్టిలో చాలా గొప్పవారు కావచ్చు. కానీ నేను ఒక సాధారణమైన మనిషిగా నాలో ఉన్న లోపల ప్రపంచాన్ని జయించాను. కనుక ఆ దేవుడి దృష్టిలో మీకంటే నేనే ఉత్తముణ్ణి అని అనుకుంటున్నాను. అనేక యుద్ధాలు చేసి రక్తాన్ని చిందించి అనేక మంది అకాల మరణానికి కారణమైన మీరు మీ తుదిశ్వాస విడిచేటప్పుడు చివరికి ఏం తీసుకువెళుతారో మీ రాజ్య ప్రజలతో పాటు నేను చూస్తాను అన్నాడు. ఆ యోగి మాటలకి అలెగ్జాండర్ చక్రవర్తి ఆలోచనలో పడతాడు. తను తుదిశ్వాస విడిచేటప్పుడు తన చేతుల్ని శవపేటిక నుండి బయటకు కనిపించేలా ఉంచమని తన అంతరంగికులతో చెబుతాడు. దీని అర్థం ఏమిటంటే తాను ఒట్టి చేతులతోనే ఈ భూమి మీదకు వచ్చానని, మళ్ళీ ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నానని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.